ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో గమనిస్తే, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. మరి దేవుడు ఏలియా ద్వారా మరి మాట్లాడిన మాటను బట్టి ఆయన మరి ఆ ప్రాంతము మరి ఎక్కడ ఎంత కరువుగా ఉందో, ఎంత క్షామము కలిగి ఉందో, మరి ఒక సేవకుని కానీ ఒక బీదవిధురాలి కుటుంబాన్ని కానీ ఆయన క్షామము లేకుండా చేయడానికి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా నింపుతున్న దేవుడు. ఎందుకంటే మరి దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు, దేవుణ్ణి నమ్మని ప్రజలు ఎదుట సాక్షులుగా ఉండడానికి, అదే రీతిగా వ్యత్యాసం ఉండడానికి, అదే రీతిగా భేదము పుట్టిస్తూ, అదే రీతిగా నేను వీరికి తోడై ఉన్నానని తెలియజేస్తూ, వారికి క్షామము లేకుండా, సమస్య లేకుండా, కరువు లేకుండా చేసిన దేవుడు. అందుకే మరి ఆమె బీద విధవరాలు కాస్త యజమానురాలుగా మార్చబడింది. అదే రీతిగా మరి ఎంతగా క్షామము మరి రానున్న పరిస్థితుల్లో, మరి లోకంలో శోధన కాలంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినను నీ విశ్వాసము, నీ ఆత్మీయతని, నీ భక్తి జీవితాన్ని నువ్వు బలంగా కొనసాగిస్తున్నప్పుడు దేవుడు ఈ భూమి మీద పుట్టించిన క్షామకాలంలో అన్ని విషయాల్లో నిన్ను తప్పిస్తూ, సమస్త కరువులో నిన్ను పోషిస్తూ ముందుకు నడిపించడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మరి ఈ సంవత్సరము, ఈ నెల, మరి ఈ నూతనమైన ఫిబ్రవరి మంత్లోకి మనం అడుగుపెట్టి ఉండడం జరిగింది. మరి ఈ నెలంతా దేవుని యొక్క కృపాక్షేమాల చేత మనం ముందుకు నడిపించబడాలి. ఎటువంటి క్షామము మరి ఆత్మీయతకి ఉండడానికి వీల్లేదు, అదే రీతిగా శరీరంగా కూడా నీకు ఉండడానికి వీల్లేదు. ఆత్మీయంగా ఎంతగా వృద్ధి చెందుతావో మరి నీ శరీర విషయంలో కూడా నీవు వృద్ధి చెందడానికి దేవుడు సమస్త విధాలుగా ఆయన కృపను చూపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మరి దేవుడు నిన్ను నెలంతా దీవించి, పోషించి, ఆశీర్వదించినట్లుగా అన్ని విధాల్లో, అన్ని చిక్కులలో, అన్ని సమస్యల్లో నీవు విజయాన్ని చూచినట్లుగా దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడి వాక్యము నిన్ను, నీ కుటుంబాన్ని నెలంతా పోషించినట్లుగా, పరిస్థితులన్నీ మారిపోయినట్లుగా, రేపటికల్లా అని ఇంకొక దగ్గర ఎలీషా చెప్పడం జరిగింది. మరి అక్కడ క్షామకాలంలో, అక్కడ కరువులో ఉన్నప్పుడు మరి గొప్పగా మారుచ్చే దేవుడని ఎలీషా చెప్పిన రీతిగా, అదే రీతిగా నీ జీవితాల్లో నీ విశ్వాసం చొప్పున నీ జీవితంలో అనేకమైన కార్యాలు చేసే దేవుడు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచి నీ క్షామకాలంలో, నీ ఇబ్బంది కాలంలో దేవుని మహిమపరచినట్లుగా నీ భక్తి జీవితం ఉంటే, దేవుడు నిన్ను ఇంకా నీ ఆత్మీయతలోనూ ముందుకు నడుస్తూ ఉంటే, దేవుడు నిన్ను ఘనపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటే దేవుడి వాక్యం దీవించును గాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇదిగో మరి ప్రభా, ఈ నెలంతా, ఈ నూతనమైన నెలలో వారిని, వారి కుటుంబాన్ని, సంఘాలని, ప్రతి ఒక్కరిని, వారి విశ్వాసాన్ని ఆశీర్వదిస్తూ క్షామకాలం లేకుండా ఈ నెలంతా పోషించి సమస్త విషయాల్లో ఫలింపజేస్తూ విస్తరింపజేయమని, నిన్ను మహిమపరచునట్లుగా వారి కుటుంబాలను అభిషేకించి, ఆశీర్వదించి, దీవించి, వృద్ధిపరచునట్లుగా సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకో.